వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్, టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్, అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening, all of you. Clear, My sir. voice is clear. Please let me confirm. Yeah, done, guys. So, నిన్నటి క్లాస్ లో డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారా? ఎనీ డౌట్స్? యా, శంకర్, Yes, sir. ఉదయ్, లోహిత్, Clear, sir. స్వప్న, ఎనీ డౌట్స్? క్లియరా? యా. సో ఈ 3 days చెప్పబోయే క్లాసెస్ వెరీ 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 ఇంపార్టెంట్. ముందే చెప్తున్నాను. ఈ 3 days బేసిక్ క్లాసెస్ ఏవైతే మనం టాస్క్లు ఇస్తున్నామో ఆ టాస్క్లు యాజ్ ఇట్ ఈస్ గా మీరు చేశారు అంటే 100% మార్కెట్లో సక్సెస్ అవుతారు. ఈజీగా మీ యొక్క రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ అవుతాయి. ఈజీగా మీరు జాబ్స్ 100% తెచ్చుకోగలుగుతారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ 3 days బేసిక్ క్లాసెస్ ని నెగ్లెక్ట్ చేయకండి. ముందే చెప్తున్నాను. ఓకేనా? డన్ గైస్. ఓకే. సో నిన్నటి క్లాస్లో మనము ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్, గోల్డెన్ రూల్స్, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఇవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం. డెబిట్ క్రెడిట్ అయి కూడా ఐడెంటిఫై చేసాం. ఓకే. ఈ రోజు వచ్చేసి మనకి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ కు సంబంధించిన కాన్సెప్ట్ గురించి మనం టుడే క్లాస్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఈ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అనేవి చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ మెయింటైన్ చేస్తాయి టాలీలో. ఓకే. సో ఇక్కడ మీరు గమనించాలి, వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే మనకి ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జెస్ ఉంటాయి అనేది కూడా ఇంపార్టెంట్. పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ లెట్ మీ Yes, sir. కన్ఫర్మ్. యా, డన్ గైస్. సో టుడే మనం సెకండ్ క్లాస్ చూసుకున్నట్లయితే గ్రూప్స్ అండ్ లెడ్జెస్. ఓకే, మీరు చెప్పండి అందాస్, వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జెస్ ఉంటాయి, ఎన్ని ఓచర్ టైప్ ఫీస్ ఉంటాయి? ప్రీ డిఫైన్డ్ గా టాలీ కంపెనీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా ఎన్ని ఇచ్చేస్తాడు? ఎనీవన్? 28 groups, 2 letters, చెప్పండి. 24 voucher keys, sir. ఓకే, వెరీ గుడ్. సో టాలీలో 1 lakh కంపెనీస్ మనం క్రియేషన్ చేయొచ్చండి. టోటల్ గ్రూప్స్ 28, లెడ్జెస్ 2, ఓచర్ టైప్ కేసు 24. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వీటిని మనం ఏమీ మార్చలేము. ఎక్స్ట్రా కావాలంటే క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఈ రోజు మనము గ్రూప్స్, లెడ్జెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఈ 28 గ్రూప్స్ ని టాలీ కంపెనీ వాళ్ళు ఎలా డిఫైన్ చేశారు, ఏ విధంగా దాన్ని డివైడ్ చేశారు అని చూసుకుంటే, ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13గా దాన్ని డివైడ్ చేయడం జరిగింది. ప్రైమరీ గ్రూప్స్ లో బ్యాలెన్స్ షీట్ లో 9 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ లో 6 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. చూడండి. అదే సబ్ గ్రూప్స్ 13 వాటిలో ఏముంటాయి మనకి?
రిమైనింగ్ 13 మనకు ఉంటాయి. వీటి గురించి మనము క్లియర్గా డిస్కషన్ చేస్తాము. మీకు మెటీరియల్ కూడా క్లియర్గా ఈ చార్ట్ మీకు ఉంటుంది. మీరు దాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి. ఓకే. సో బ్యాలెన్స్ షీట్లో 9 ఏమున్నాయి? క్యాపిటల్, లోన్స్, కరెంట్ లైబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, బ్రాంచ్ అండ్ డివిజన్, మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, సస్పెన్స్ అకౌంట్స్. ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏమున్నాయి? సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఓకే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. బ్యాలెన్స్ షీట్ 13 సబ్ గ్రూప్ ఐటమ్స్ ఏమున్నాయి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ ఓడి, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, డ్యూటీస్ అండ్ taxes, provisions, stock in hand, sundry creditors, deposits, ఓకే, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, sundry debtors, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్. ఇవి ఉన్నాయి. వీటి గురించి మనము 1 by 1 క్లియర్ గా తెలుసుకుందాం. మనకు టాలీలో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తేనే ఇలా ప్రీ డిఫైన్డ్ గా వచ్చేస్తాయి 28 గ్రూప్స్. మనకి 2 లెడ్జెస్ ఉంటాయి. ఏంటవి? క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. వీటిని మనం చేయాల్సిన అవసరం లేదు. మీరు 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసిన టాలీలో ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వాటిని మనం చేయాల్సిన అవసరం లేదు, క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. బోల్డ్ లో గ్రూప్స్ ఉంటాయి, సబ్ గ్రూప్స్ ఉంటాయి, ఇటాలిక్ లో లెడ్జెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ చూడండి. ఇప్పుడు నిన్న మీరు 5 ప్రాబ్లమ్స్ డెబిట్ క్రెడిట్ చేసి ఉంటారు. అవే 5 ప్రాబ్లమ్స్ కి ఈరోజు క్లాస్లో గ్రూప్స్ లెడ్జెస్ చేయాలి. ఓకే, మీరు చెప్పండి అమ్మా, క్యాపిటల్ అంటే ఏంటి? ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? చెప్పండి. Capital. ఒక క్యాపిటల్ ఉండాలి బిజినెస్ మనం సార్. స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు న్యూగా ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి. న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లైక్ లోకేష్ ఐటీ సొల్యూషన్స్. ఫస్ట్ మనకి ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. క్యాపిటల్. ఈ క్యాపిటల్ ఈ లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే బిజినెస్ కి ఎవరిస్తారండి? ఓనర్ సార్. ఎవరిస్తారు? చెప్పండి. సో ఓనర్ పేరేంటి? లోకేష్. లోకేష్ అనే పేరు రాసుకోకుండా ఓనర్ పేరుకు బదులు మనం ఏం రాసుకోవాలి? యాజ్ పర్ అకౌంట్స్ ప్రకారంగా క్యాపిటల్ అని రాయాలి. ఓనరే లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీకి ఓనరే డబ్బులు ఇస్తే ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకోవాలి. ఎందుకంటే ఓనర్ కదా, హ్యూమన్ బీయింగ్. ఓనర్ కాబట్టి అతనికి యూనిక్ నేమ్ ఉంటుంది. ఓనరే తన బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఒక 10 lakhs ఇచ్చాడు. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు, దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఓకే, సో అంటే బిజినెస్ అప్పుగా అనమాట. డ్రాయింగ్స్, పర్సనల్ యూజ్. ఓకే, సో ఓనరే బిజినెస్ కి 10 lakhs 5 lakhs ఇచ్చాడు. సో దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. ఓనరే 5 lakhs నుంచి 2 lakhs తీసుకుంటే పర్సనల్ యూజ్ కోసం, దట్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్స్. సో మీరు చేసే ప్రాబ్లమ్స్లలో ఇవి రెండు ఎక్కడ వచ్చినా మీరు అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఓకే, ఆ రెండింటి కలిపి గ్రూప్ ఏం తీసుకోవాలి? క్యాపిటల్ అని తీసుకోవాలి. ఓకే, క్లియర్? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు క్యాపిటల్ కావాలి. ఓన్లీ క్యాపిటల్ అంటే సరిపోతుందమ్మా? నెక్స్ట్ ఏం కావాలి? ఓన్లీ క్యాపిటల్ అంటే సరిపోతుందా? నెక్స్ట్ మనం ఏదైనా బిజినెస్ ఏం purchase చేయాలి? చేయాలి. పర్చేజ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేయాలి? చెప్పండి. కస్టమర్ దగ్గర, సప్లయర్ దగ్గర నుంచి. సప్లయర్ నేమ్ వచ్చేసి రాజా అనుకోండి. ఓకే, సో ఒక 1 lakh 2 lakhs మన బిజినెస్ రాజా ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. పర్చేజెస్ అనేది సపరేట్ లెడ్జర్.
పర్చేజెస్కి పర్చేజ్ గ్రూపే తీసుకోవాలి. సో నేమ్ ఆఫ్ ది క్రెడిటర్స్ అంటే సప్లయర్స్ లేదా గివర్స్ అంటాం. రామ్ ట్రేడర్స్, ప్రియా ట్రేడర్స్, రజనీ ట్రేడర్స్. మార్కెట్లో ఒకే సప్లై దగ్గర వెళ్ళి కొంటామండి మనం. మార్కెట్లో ఒకరి దగ్గర కొంటామా? ఒకరి దగ్గర అన్నీ ఉంటాయా? ఉండవు కదా. రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఒకే పర్సన్ దగ్గరికి వెళ్ళమండి. పర్చేజ్ ఫ్రమ్ రాజా, పర్చేజ్ ఫ్రమ్ కళ్యాణ్, పర్చేజ్ ఫ్రమ్ దినేష్, పర్చేజ్ ఫ్రమ్ శ్రావ్య, పర్చేజ్ ఫ్రమ్ రాజా, తర్వాత రమేష్. ఇలా ఒకరి సప్లై దగ్గరికి వెళ్ళి కొనం మనం. 10 మంది దగ్గర కలుస్తాము. ఆ 10 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన ఐటమ్స్ ఉంటాయి. అందరి దగ్గర సేమ్ ఐటమ్స్ ఉండవండి. కానీ పర్చేజ్ అనేది ఒకసారి చేసుకోవాలి. పర్చేజ్ ఫ్రమ్ రాజా, పర్చేజ్ ఫ్రమ్ కళ్యాణ్, పర్చేజ్ ఫ్రమ్ దినేష్, పర్చేజ్ ఫ్రమ్ శ్రావ్య, పర్చేజ్ ఫ్రమ్ రమేష్. 100 సార్లు పర్చేజ్ చేసినా పర్చేజ్ లెడ్జర్ ఒక్కసారి చేసుకోవాలి. 1 టైం మాత్రమే క్రియేట్ చేయాలి. 100 సార్లు చేయకూడదు. కానీ సప్లయర్స్ మారుతూ ఉంటారు. సప్లయర్స్ మారుతున్నప్పుడు వాళ్ళని క్రియేట్ చేయాలి. ఒక్కసారి చేయాలి. అదే పర్సన్ మళ్ళీ వస్తే ఆల్రెడీ సేవ్ చేసుకున్నావు కదా, సరిపోతుంది. ఓకే. పర్చేజెస్ అంటే పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి. నేమ్ ఆఫ్ ది క్రెడిటర్స్ అంటే సప్లయర్స్ మనం ఏమంటాం? సండ్రీ క్రెడిటర్స్ అంటాం. సండ్రీ క్రెడిటర్స్ అంటే పర్చేజెస్ కి పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి. రాజా, కళ్యాణ్, దినేష్, శ్రావ్య, రమేష్ వీళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ అండర్లో సండ్రీ క్రెడిటర్స్ తీసుకోవాలి. సండ్రీ క్రెడిటర్స్ అనేది తీసుకోవాలి. అంటే పర్చేజ్ ఫ్రమ్ రాజా, పర్చేజ్ ఫ్రమ్ దినేష్, పర్చేజ్ ఫ్రమ్ కళ్యాణ్. అంటే పర్చేజ్ 10 సార్లు వచ్చినా ఒకసారే తీసుకోవాలి. కానీ నేమ్స్ సపరేట్ గా చేసి వాళ్ళ అండర్లో మనం సండ్రీ క్రెడిటర్స్ తీసుకోవాలి. ఓకే. రాజా నుంచి పర్చేజ్ చేసాం నువ్వు ఒక 3 lakhs కి. దాంట్లో 1 lakh సరుకు డ్యామేజ్ వచ్చింది. సో మళ్ళీ ఏం చేస్తాం? పర్చేజ్ రిటర్న్ చేస్తాం సప్లయర్కి. అది కూడా సపరేట్ లెడ్జర్. పర్చేజెస్ సపరేట్ లెడ్జర్, పర్చేజ్ రిటర్న్స్ సపరేట్ లెడ్జర్. కానీ సప్లయర్ ఒకటే. అప్పుడు 2 సపరేట్ గా తీసుకొని వాటి అండర్లో పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి. ఓకేనా? క్లియరా? Clear, అర్థమైందా sir. ఇది? ఈ స్క్రీన్ అర్థమైందమ్మా? ఎనీ డౌట్స్? పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రెడిటర్స్ ఫిక్స్ అయిపోండి. ఓకే డన్. ఓకే అండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఐటీ సొల్యూషన్స్. మీ బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేస్తున్నారు, బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తారు? కస్టమర్స్ కి సేల్ చేస్తారు. కళ్యాణ్ ట్రేడర్స్, జై ట్రేడర్స్, నరేష్ మర్చెంట్స్, సో తర్వాత గుణ సొల్యూషన్స్. ఇలా ఒకరికే సేల్ చేయం కదా స్టాక్ ఆర్ గుడ్స్ ని. సో మార్కెట్ లో ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. సేల్స్ టు నవీన్ ట్రేడర్స్, సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్ టు రమ్య ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు కళ్యాణ్ ట్రేడర్స్, సేల్స్ టు జై ప్రైవేట్ లిమిటెడ్. ఇలా వందల మందికి సేల్ చేస్తాం. అలా సేల్స్ టు కళ్యాణ్, సేల్స్ టు రమేష్, సేల్స్ టు నవీన్, సేల్స్ టు బాలు అంటే అక్కడ 2 లెడ్జర్స్ ఉన్నాయి. ఓకే. సేల్స్ కి సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. నేమ్ ఆఫ్ ది డెప్టార్స్ అంటే వాళ్ళని బయ్యర్స్ లేదా రిసీవర్స్ అంటాం. సో సేల్ పక్కన నేమ్ వచ్చింది అంటే సండ్రీ డెప్టార్స్, ఇది ఫిక్స్ అయిపోవాలి. ఓకే. 100 మందికి 100 సార్లు సేల్ చేయనివ్వండి. సేల్స్ అనేది 1 టైం మాత్రమే చేసుకోవాలి. సేల్స్ అనేది 1 టైం మాత్రమే క్రియేట్ చేయాలి. 100 సార్లు వస్తే 100 సార్లు చేయకూడదు. ఓకే. కానీ కస్టమర్స్ మారుతూ ఉంటారు, వీళ్ళని క్రియేట్ చేసుకోవాలి. కానీ సేల్స్ మాత్రం ఒకసారే చేయాలి. ఓకే. సో సేల్స్ కస్టమర్కి సేల్ చేసావు 1 lakh సరుకు, ఒక 20,000 సరుకు డ్యామేజ్ వచ్చింది. కస్టమర్ ఏం చేశాడు? సేల్స్ రిటర్న్ చేశాడు. సేల్స్ అనేది సపరేట్ లెడ్జర్, సేల్స్ రిటర్న్ అనేది సపరేట్ లెడ్జర్. ఫస్ట్ కస్టమర్ ఒకడే ఉంటాడు. ఈ 2 సపరేట్ గా క్రియేట్ చేసి వాటి అండర్లో సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. ఓకే. పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రెడిటర్స్, సేల్స్ పక్కన నేమ్ వస్తే సండ్రీ డెబ్టార్స్. ఇది గుర్తుపెట్టు. నెక్స్ట్ ఫ్యాక్టరీలో జరిగే ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంప్లాయీస్ కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి ఉంటారు, వాళ్ళకి వేజెస్ ఇవ్వాలి. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఆ ఫ్యాక్టరీలో ప్రోడక్ట్ తయారైన తర్వాత
ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ ఉంటుంది. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా ఇంపోర్ట్ కూడా చేస్తాం. ఇంకా గోడౌన్ రెంట్ అని, ఇంకా ఇలా చాలా ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అని, గ్యాస్ ఛార్జెస్ అని, ఇలా చాలా ఉంటాయి. ఇవి ఏవి వచ్చినా మీరు కళ్ళు మూసుకొని అండర్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. గ్రూప్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది తీసుకోవాలి. ఇవి ఫ్యాక్టరీలో జరుగుతాయి. అవి ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఓకేనా? క్లియర్ మా స్క్రీన్ అర్థమైందా? No problem. No ఎనీ doubts. డౌట్స్? యా. నెక్స్ట్ వన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. సో ఎంప్లాయీస్ కి మీరు గమనిస్తే ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి. ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి. ఆ ఆఫీస్ ఓన్ కాకపోతే రెంట్ పే చేయాలి. ఆఫీస్ అన్నాక టెలిఫోన్ బిల్ ఉంటుంది. ఆఫీస్ అన్నాక ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది. ఆఫీస్ అన్నాక ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉంటుంది బయటికి. సో కంపెనీ గురించి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. సో ఏదైనా పోస్ట్ పంపిస్తారు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి, పోస్టేజ్ ఉంటుంది. చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. స్టేషనరీ, అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీస్తాం. ఇవన్నీ ఏంటి? మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్. మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్. ఓకే. యా. సో తర్వాత నెక్స్ట్, లోన్స్ అండ్ లైబిలిటీ. లోన్స్ టేకెన్ ఫ్రమ్ వేరియస్, అవి పర్సన్స్ అయినా కావచ్చు, బ్యాంక్స్ అయినా కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ అయినా కావచ్చు. అంటే మన బిజినెస్ లోన్ తీసుకోవడం ఎక్కడ? అవుట్ సైడ్. లైక్ లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముతూట్ ఫైనాన్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ క్రిస్ ఎంటర్ప్రైజెస్. ఇలా బ్యాంక్ పేరు వచ్చినా, ఇన్స్టిట్యూషన్ పేరు వచ్చినా, మనిషి పేరు వచ్చినా, సంస్థ పేరు వచ్చినా, వీళ్ళ దగ్గర నుంచి మనం లోన్ తీసుకుంటున్నాం అంటే వాటి అండర్లో మనం ఏం తీసుకోవాలి? లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అండ్ లైబిలిటీ. లోన్ టేకెన్ ఆర్ టుక్, V1 ఆర్ V2, V2 ఆర్ V3. ఓకే. టుక్ అన్నా టేకెన్ అన్నా సేమ్. ఓకే. అప్పుడు మనం లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే మన బిజినెస్ అప్పు తీసుకుంటుంది బయట, అవుటర్స్ దగ్గర. అలా కాకుండా మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే, లోన్ గివెన్ టు ఎస్బీఐ బ్యాంక్. సో రమేష్ ఎంటర్ప్రైజెస్. సో తర్వాత మనపురం గోల్డ్. సో ఏదైనా సంస్థలకు కానీ, పర్సన్స్ కానీ, బ్యాంకులకు కానీ, కంపెనీలకు కానీ మనం ఈ అవుటర్స్ కి లోన్ ఇస్తే అప్పుడు ఏం తీసుకోవాలి? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఓకే. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి మనకి? మోర్ దాన్ 1 year, మోర్ దాన్ 1 year పైన ఏవైనా అసెట్స్ కొని మనం ఉపయోగిస్తే సో వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్తాం. సో లైక్ ఏమేమి వస్తాయి మనకి? ఫర్నిచర్, ల్యాండ్, మెషినరీ, బిల్డింగ్, ఇలాంటివి ఏవి వచ్చినా ఇవి అమ్మడం కోసం కాదు, కొని మన బిజినెస్ కోసం ఉపయోగిస్తాం. దీస్ ఆర్ ద ఫిక్స్డ్ అసెట్స్. ఓకే. క్లియర్ మా? ఈ స్క్రీన్ అర్థమైందా? ఎనీ డౌట్స్? సో ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మిషనరీ, కారు, ఫర్నిచర్, మొబైల్, ఇవన్నీ బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగిస్తాం, అమ్మడం కోసం కాదు. ఇండైరెక్ట్ ఇన్కమ్స్, మన బిజినెస్ వచ్చే ఇన్కమ్స్. ఇప్పుడు మనము
పక్కింటి వాళ్ళకో, ఎదురింటి వాళ్ళకో, లేదంటే వేరే వాళ్ళకో ఊరికనే ఇస్తామండి డబ్బులు. 1,00,000, 2,00,000 గాని. ఓకే. ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తాం మనం. ఇంట్రెస్ట్ వస్తదనే కదా ఇస్తాం. ఇంట్రెస్ట్ ఇవ్వను 1,00,000 ఇస్తా. 1,00,000 మీ ఫ్రెండ్‌కి మీరిచ్చారు. వాడు 5 సంవత్సరాల తర్వాతనో, 10 సంవత్సరాల తర్వాతనో అదే 1,00,000 నీకిచ్చాడు. ఒప్పుకుంటారా మీరు? కంపల్సరీగా ఆ 1,00,000 వడ్డీతో సహా కలిపి ఇంట్రెస్ట్ అనేది మీరు తీసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మీకు పెద్ద అపార్ట్మెంట్ ఉంది. దాంట్లో ఫ్యామిలీస్ ఉన్నారు ఒక 10 మంది. నెల నెల మీకు రెంట్ ఇస్తాడు. రెంట్ రిసీవ్డ్. 5,000, 10,000 లేదంటే 15,000. అది కూడా మీకు ఇన్కమే. సో మీరు పర్చేజ్ చేశారు 1,00,000కి. మీరు వాళ్ళకి 80,000 ఇచ్చి సెటిల్ ద బిల్ అన్నారు. 20,000 ఇవ్వలేదు. అది మీకు ఏమవుతుంది? డిస్కౌంట్ రిసీవ్డ్. తర్వాత మీరు ఎవరి కిందైనా కమిషన్‌కి పనిచేస్తుంటారు. ఓకేనా? ఏదైనా స్కూల్‌లోనో, కాలేజీలోనో 100 మంది స్టూడెంట్స్‌ని జాయిన్ చేపిస్తే మీకు కమిషన్ ఇస్తాను. పర్ క్యాండిడేట్ మీద ₹1000 అంటారు. అలాంటివి ఏమైనా వస్తే కమిషన్ రిసీవ్డ్. అంటే నీ బిజినెస్‌కి. సో తర్వాత నీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశావు. సో 1,00,000 చేశావు. 1 ఇయర్ అయింది. ఆ 1,00,000 కాస్త 2,00,000 అయింది. ఇంట్రెస్ట్‌తో కలిపి. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. నెక్స్ట్ ఇలా. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. స్టార్టింగ్ లో చెప్పాను. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు. 2 ఇయర్స్ ఉపయోగించుకున్నాడు. అదే 2 ఇయర్స్ ఉపయోగించుకుని 2,00,000 ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఇంట్రెస్ట్ తో కలిపి ఏముంటది? దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇవి ఏ వచ్చినా ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద మీరు తీసుకోవాలి. నెక్స్ట్ డైరెక్ట్ ఇన్కమ్స్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని ఆఫీస్లో జరుగుతాయి. ఇప్పుడు నువ్వు ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తారు. ఏదైనా నీకు బాడీలో ఏదైనా ఇంజ్యూర్ అయింది అనుకోండి, మీకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్లైట్ ఛార్జెస్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్, ఇలాంటివి ఏవి వచ్చినా అండర్లో డైరెక్ట్ ఇన్కమ్స్ మీరు తీసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. బిల్స్ రిసీవబుల్స్. బిల్స్ రిసీవబుల్స్ అంటే మనకు రావాల్సిన అమౌంట్స్ ఏమైనా ఉంటే వాటిని బిల్స్ రిసీవబుల్స్ లో మనం ఎంటర్ చేసుకుంటాం. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. మన మొబైల్ రీఛార్జ్ చేసుకుంటాం, డిష్ టీవీ రీఛార్జ్ చేసుకుంటాం. 3 months 6 months అలా చేసుకుంటాం కదా, అవి. షేర్స్. మన దగ్గర డబ్బులు ఉంటే ఎక్కువగా ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, షేర్లు కొంటాం. ఇవి ఏ వచ్చినా కూడా అండర్లో కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్. నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్. మనము ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సినట్టు ఉంటే బిల్స్ పేయబుల్. ఇప్పుడు మీరు పర్చేజ్ చేశారు 1,00,000 2,00,000. ఇంకా మీరు సప్లయర్కి డబ్బులు ఇవ్వలేదు. బిల్స్ పేయబుల్. ఎవరికి ఎంత ఇవ్వాలి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. 1,00,000 పర్చేజ్ చేసాం, 50,000 ఇచ్చినాం, 50,000 మనకు పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. దట్ ఈస్ కాల్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఇవి రెండు ఏవి వచ్చినా కూడా కరెంట్ లైబిలిటీస్ లో తీసుకోవాలి. ఇంకా బ్యాంక్ అకౌంట్. ఇంకా మనము బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కరెంట్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. ఎస్బీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏదో ఒక బ్యాంక్ ఉంటుంది మన బిజినెస్ కి. దాని అండర్లో బ్యాంక్ అకౌంట్ మనం తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. బాగా బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చింది, కొంత అమౌంట్ రిజర్వ్ లో పెట్టుకుంటాం, క్యాపిటల్ రిజర్వ్ లో. సో ఏదైనా కరోనా సిచ్యువేషన్స్ అలా ఏమైనా వచ్చినప్పుడు బిజినెస్ లో జరగవు కదా, అప్పుడు మనం ఆ క్యాపిటల్ రిజర్వ్ నుంచి బిజినెస్ అమౌంట్ తీసుకొని బిజినెస్ ని రన్ చేసుకుంటాం. తర్వాత జనరల్ రిజర్వ్. ఇది ఎంప్లాయీస్ కి బోనస్లు ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, వేరియబుల్స్ ఇవ్వడం ఇలా చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ జనరల్ రిజర్వ్. ఇవి రెండు ఏ వచ్చినా కూడా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో తీసుకోవాలి. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ గ్రూపే తీసుకోవాలి. సో తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవి మూడు ఏ వచ్చినా కూడా అండర్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఇది మన జిఎస్టి కాన్సెప్ట్ లో డిస్కస్ చేస్తాం.
తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. ఇప్పుడు మనకు డబ్బులు అవసరమైంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మన కరెంట్ అకౌంట్ ఏ బ్యాంకులో అయితే ఉందో ఆ బ్యాంకులోకి వెళ్ళి ఓడి తీసుకుంటాం. ఇన్స్టాంట్ అమౌంట్. వాళ్ళు ఇస్తారు మనకి అకౌంట్ అమౌంట్ అనేది ఇస్తారు. బ్రాంచ్ అండ్ డివిజన్స్. బ్రాంచ్ ఆఫీస్. మనకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నప్పుడు, సో అసెట్స్ ఏవైనా కొన్నప్పుడు అవి బ్రాంచ్ కోసం ఏవైనా కొనింటే వాటి అండర్లో బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకుంటాం. బ్రాంచ్ అండ్ డివిజన్స్. తర్వాత స్టాక్ ఇన్ హ్యాండ్. ఇప్పుడు స్టాక్ అనేది స్టాక్ ఇన్ హ్యాండ్ లో తీసుకుంటాం. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ లో కానీ మనము క్లోజింగ్ బ్యాలెన్స్ లో కానీ ఎంటర్ చేసి పెట్టుకుంటాం. స్టాక్ ఇన్ హ్యాండ్ తీసుకోవాలి. మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్. ఏవైనా రిపేర్స్ వచ్చినా, బ్యాంక్ చార్జెస్, గిఫ్ట్స్, డొనేషన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఆఫీస్ సప్లైసెస్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి అండర్లో మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. తర్వాత సెక్యూర్ లోన్స్. సో ఏదైనా షూరిటీ పెట్టి మనం లోన్స్ అనేది తీసుకోవడం. ప్రాపర్టీస్ కానీ, వెహికల్స్ కానీ, లిక్విడ్ అసెట్స్ కానీ ఏవైనా పెట్టి ప్రూఫ్ గా మనము బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ అనేది తీసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ సెక్యూర్ లోన్స్. అన్సెక్యూర్డ్ లోన్స్, స్టూడెంట్స్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇలా తీసుకుంటూ ఉంటాం. యాప్స్ ఉంటాయి. యాప్స్ లో నుంచి స్టూడెంట్స్ డబ్బులు తీసుకోవడం, గేమ్స్ ఆడడం, ఇలా మళ్ళీ డబ్బులు కట్టలేక చాలా మంది మిస్యూజ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ అన్సెక్యూర్డ్ లోన్స్. వీటికి ఎలాంటి షూరిటీ ఉండదు. డిపాజిట్ అసెట్స్. మనం 1 ఇయర్కో, 2 ఇయర్స్కో, 10 ఇయర్స్కో డిపాజిట్ చేస్తూ ఉంటాం. ఫిక్స్డ్ డిపాజిట్స్. ఏదైనా బిల్డింగ్ కోసమో, టెలిఫోన్ కోసమో, టెలికాలింగ్ కోసమో మనం ముందుగానే సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేస్తూ ఉంటాం. 3 మంత్స్ ముందుగా, 4 మంత్స్ ముందుగా. అది సస్పెన్స్ అకౌంట్స్. ఇది డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ కానప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ లో సస్పెన్స్ అకౌంట్స్ ని మనం యూజ్ చేస్తాం. తర్వాత ప్రొవిజన్స్. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ పేయబుల్ ఇవి ఇయర్ అండ్ యాక్టివిటీస్ లో ఉపయోగిస్తాం. సో తర్వాత మనము క్యాష్ ఇన్ హ్యాండ్. ఓకే. సో ఇది మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. డిఫాల్ట్ గా ఇది ఉంటుంది. దీన్ని మళ్ళీ మనకి రేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? వీటిని మనం 28 గ్రూప్స్ అని చెప్పుకుంటాము. వీటిని మనం 28 గ్రూప్స్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు నిన్న మీరు 4 ప్రాబ్లమ్స్ చేశారు. ఆ 4 ప్రాబ్లమ్స్ మీరు డెబిట్, క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. సేమ్. ఇక్కడ చూడండి, లాస్యా ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు ఈ 10 ట్రాన్సాక్షన్స్ లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి మా దీంట్లో? ఎనీవన్? క్యాలిక్యులేట్ చేయండి, కౌంట్ చేయండి. రిపీటెడ్ గా వచ్చింది కాకుండా సింగిల్ గా ఉండేటి ఎన్ని గ్రూప్స్ ఆర్ లెడ్జెస్ ఉన్నాయి దీంట్లో? చెప్పండి చూద్దాం. ఎనీవన్? ఫస్ట్ ప్రాబ్లం లో ఇంక్లూడింగ్ క్యాష్ టోటల్ గా 11 ఎన్ని ఉన్నాయి లెడ్జెస్ ఉన్నాయి? 11 ఉన్నాయి సార్. ఇంక్లూడింగ్ క్లాస్ తో ఎన్ని ఉన్నాయి? ఇంక్లూడింగ్ క్లాస్ తో ఎన్ని ఇంక్లూడింగ్ ఉన్నాయి? క్యాష్ క్లాస్ 11 కాకుండా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? వితౌట్ ఏదైనా 10 ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. ఏంటంటే ఇవి చెప్పు ఒకసారి. పర్చేస్ అకౌంట్, ఆర్థిక సన్రీ డెబిటార్స్, సన్రీ క్రెడిటార్స్, వెరీ గుడ్. సన్రీ డెబిటార్, సేల్స్, ఓకే. ఎస్బీఐ బ్యాంక్, ఇంకా సో స్క్రీన్ కొంచెం కింది ఇంకా మా చెప్పండి. డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్, సార్ రెంట్, వేజెస్, డిస్కౌంట్ ఏమున్నాయి? రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, ఎస్బీఐ బ్యాంక్. చెప్పాలి. నెక్స్ట్ క్యాపిటల్, పర్చేజ్. వెరీ గుడ్. ఓకే, డన్. సో మీరేం చేయాలి? గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం ఏముంది? క్యాపిటల్. క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుందమ్మా? వెరీ గుడ్. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అంటే దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయమ్మా? ఒకటే రెండా? పర్చేజ్ ఒకటి, కార్తీక్ ఒకటి. ఏమేమి ఉన్నాయి? క్రెడిటర్స్, పర్చేజ్ తీసుకోవాలి. కార్తిక్ ఏం తీసుకోవాలి?
సన్రీ క్రెడిటర్. సో అవసరం లేదు తర్వాత సార్. క్యాష్ క్యాష్ డిఫాల్ట్ క్రెడిట్ గా టు ప్రీ కార్తిక్ డిఫైన్డ్ చేయాలన్నా లెడ్జర్. అవసరం లేదా? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ రెండు సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. దీంట్లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటే రెండా? సేల్స్ కళ్యాణ్ వచ్చేసి ఏమేమి సన్రీ ఉన్నాయి? డేటర్స్. సూపర్. సేల్స్ కి సేల్స్ తీసుకోవాలి, కళ్యాణ్కి సన్రీ డెబ్టార్స్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అవసరం కళ్యాణ్ లేదు. తీసుకోవాలని అవసరం లేదా? నో నీడ్. ఓకే. బ్యాంక్ సో క్యాష్ SBI డిపాజిట్ బ్యాంక్ ఎస్బీఐ అకౌంట్స్. బ్యాంక్. ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏం తీసుకోవాలి అంటారు? కాంట్రా ఎంట్రీ బ్యాంక్. రెంట్ అంటే రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రెంట్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వేజెస్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ అంటే డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్స్. ఇవి ఫస్ట్ ప్రాబ్లం. Fixed ఇంకా assets. కొన్ని ఎక్స్ట్రా కూడా రాశాను, చెప్పండి. కంప్యూటర్ అంటే ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ మెషినరీ, కరెంట్ అసెట్స్. షేర్స్, కరెంట్ అసెట్స్. సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సాలరీస్, డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్. ఫ్యాక్టరీ రెంట్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ అకౌంట్స్. బ్యాంక్ ఓడి, బ్యాంక్. క్యాపిటల్. ఇండైరెక్ట్ క్యాపిటల్. డ్రాయింగ్స్, పర్చేస్. పర్చేస్. పర్చేజ్ రిటర్న్, సేల్స్. సేల్స్. సేల్స్ రిటర్న్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డిప్రిసియేషన్, కరెంట్ బిల్స్ లయబిలిటీస్. పేయబుల్, లోన్ అకౌంట్స్. లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, అండ్ లోన్ అకౌంట్స్. లోన్స్, లోన్స్ అడ్వాన్సెస్ లేదంటే లైబిలిటీస్? లోన్స్ అండ్ లోన్ గివెన్ టు అంటే ఓకే. ఈ విధంగా మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని చేయాలి. సార్ 24, 25. ఓకేనా? సో సో లోన్ తర్వాత టేకెన్ ఫ్రమ్. ఓకే సార్, ఇప్పుడు చేంజ్ అయ్యింది సార్. చెప్పండి. ఓకే సార్. యా. సో ఎవరైతే 10,000 ప్యాకేజ్ చేస్తున్నారో వాళ్ళు నెట్లోకి వెళ్ళి ఆల్ట్రా వ్యూవర్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ట్రా వ్యూవర్ అంటే మీరు అక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటాను. మీ సిస్టమ్ నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను. ఓకే. సో సర్టిఫికేషన్, క్రెడెన్షియల్స్, లైసెన్స్ యాక్టివేషన్ చేస్తారు. ఆల్ట్రా వ్యూవర్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోండి. ఇన్స్టలేషన్ చేసుకుంటే డెస్క్టాప్ మీద మీకు ఐకాన్ ఇలా వస్తుంది. ఆల్ట్రా వ్యూవర్. ఈ యొక్క యువర్ ఐడి, పాస్వర్డ్ నాకు వాట్సాప్ చేశారంటే నేను ఇక్కడి నుంచి నా సిస్టంలో మీరు ఇచ్చిన యువర్ ఐడి, పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేసి నేను కనెక్ట్ చేసుకుంటాను. మీకు లైసెన్స్, టాలీ ఒరిజినల్ లైసెన్స్ యాక్టివేషన్ చేస్తాను. ఎవరైతే ఫుల్ పేమెంట్ పే చేశారో వాళ్ళు దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సర్టిఫికేషన్, క్రెడెన్షియల్స్ వస్తాయి. తర్వాత మీకు లైసెన్స్ కూడా యాక్టివేషన్ చేస్తాం. ఓకే. ఎందుకంటే స్టార్టింగ్ నుంచే లైసెన్స్ వర్షన్లో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, డిఫరెంట్ డేట్లు ఉన్నాయి. ఒకే డేట్ లేవు కదా. ఒక నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారుస్తూ ట్రాన్సాక్షన్స్ పాస్ చేస్తాం. ఓకే. మీకు రియల్ టైంలో వెళ్ళినా కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. ఓకేనా?
సో అది ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? ఎనీ డౌట్స్? నిన్నటి క్లాస్లో, మొన్నటి క్లాస్లో, థియరీలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. క్లియరా? ట్యాబ్లో కాదండి, ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ వస్తుంది. ఓకే, సో అది ఓకేనా? డన్ గైస్, ఎనీ డౌట్స్? క్లియర్? యా, డన్ గైస్, అది చేయండి. ఫ్రమ్ టుమారో వోచర్ టైప్ ఈస్ ఫైనల్ బేసిక్ క్లాస్ టుమారో డిస్కస్ చేస్తాను. ఓకేనా? డన్. అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మా, టుమారో యాక్టివేషన్ చేస్తాను. యా, లేదు బ్రదర్, ఇది సెకండ్ క్లాస్ థియరీ. 3 days మన థియరీ క్లాస్ ఉంటుంది. డే ఆఫ్టర్ టుమారో నుంచి స్టార్ట్ అవుతుంది. యా, డన్. బై మా.